లోనే 9th క్లాస్ లో 3 సెక్షన్లు ఉన్నాయి. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్. ఒక్కో సెక్షన్ లో 30 మెంబర్స్, 45 మెంబర్స్, 50 మెంబర్స్ ఉన్నారు. ఒక్కో దాని యొక్క యావరేజ్ అంటే సగటు ఫస్ట్ సెక్షన్ లో 80, సెకండ్ సెక్షన్ లో 75, థర్డ్ సెక్షన్ లో 90 ఉంది. సో అలాగా ఈ 9th క్లాస్ టోటల్ యొక్క యావరేజ్ సగటు అంతా అని అడిగాడు. దీన్ని మామూలుగా ప్రొసీజర్ ప్రకారంగా చేయాలంటే 30 × 80 ప్లస్ 45 × 75 ప్లస్ 50 × 90. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే బై డివైడెడ్ బై 30 ప్లస్ 45 50 వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా పెద్ద ప్రొసీజర్ అయిపోద్ది. దీన్ని షార్ట్ కట్ లో ఎలా చేయాలో చెప్తాను. దీన్ని 80కి 75కి 90 కదా యావరేజ్ ఇచ్చాడు. ఈ మూడింటికి ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎజ్యూమ్ నియరెస్ట్ గా ఉన్న నెంబర్ని ఎజ్యూమ్ చేసుకోవాలి. నియరెస్ట్ గా 80 అనుకుంటే 80 - 80 0, 75 - 80 -5, 90 - 80 10. సో ఈ ప్లేస్ లో కొత్త వాల్యూస్ వచ్చాయి. సేమ్ అలాగే ఈ మూడిట్లో క్యాలిక్యులేషన్ ఏమైనా అయిపోతుంది అంటే 5 టేబుల్లో క్యాలిక్యులేషన్ అయిపోతుంది. 5 6 30, 5 9 45, 5 10 50. ఈ మూడు కొత్త నెంబర్లు వచ్చాయి. సేమ్ ప్రొసీజర్ ప్రకారంగా చేద్దాం. మళ్ళీ 6 0, 6 × 0 0 ప్లస్ 9 × 5 45 మైనస్ 45, 10 × 10 100 బై 6 + 9 + 10 15 + 10 25. సో 100 - 45 -55 బై 25, 25 2s 50, మళ్ళీ 5 50 0.2.2. మనం ఎజ్యూమ్ అనుకున్నది 80 కాబట్టి 80 + 2.2 82.2 ఈజ్ ద ఆన్సర్.